ఉదయగిరి బడ్జెట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్టు చర్చి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యంతిథిగా ఏబిఎం సంస్థల అధినేత జీడిడి దివాకర్ పాల్గొన్నారు. విచ్చేసిన ఆయనకు బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు. నిమిషం నా గురించి 1 or 2 words చెప్పి ముగిస్తారు. అందరూ చాలా చక్కగా నా గురించి చెప్పారు, గౌరవంగా చెప్పారు, మంచిగా ఆశీర్వదించారు. నేను వస్తున్నాను నమ్మి మీరు ఇంతమంది ఇక్కడికి రావటం కూడా మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. మనం మట్టి వంటి వారము, దూరి వంటి వారు, కానీ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలో నుంచి వచ్చాం, మనలో నుంచి వచ్చాం. నేను అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ ఉదయగిరి రాకముందు కూడా ఈరోజు నేను ఆలోచిస్తూ నా జర్నీలో చదువుతుంటే 21వ అధ్యాయము 20వ అధ్యాయము ఈ 2 చూస్తూ వస్తూ ఉన్నాను. నేను ఎన్ఎస్ మన గారికి ఈ వాక్యాన్ని ఇచ్చి మాట్లాడమన్నాను, అదే మాట్లాడాను. నాకు సడన్గా బైబిల్ తీసి అక్కడికక్కడ చదవటం ఇష్టం, సీరియల్గా చదవటం ఇష్టపడను. ప్రతిదినం ఒకటే ప్రార్థన చేయను, ఆ రోజుకి ఏం అవసరమో అదే చేస్తాను. ఈరోజు వస్తూ ఈ ఉదయగిరి ఫీల్డ్కి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఈ యొక్క సంస్థకి నేను అంతిమ అయిపోయే లోపల, సమాధి అయిపోయే లోపల ఈ యొక్క సంస్థకి ఏం చేయాలి? నా వయసు 60 సంవత్సరాలు. నేను ఈ సంస్థలో 21 సంవత్సరం వయసులో వచ్చాను. నేను ఫస్ట్ జోనల్ ఆఫీసర్గా పనిచేసాను, తర్వాత జీసీ మెంబర్ అయ్యాను. దీనికి ముందు నేను సెమినార్లో 3 years గ్రాడ్యుయేట్ ఇన్ థియాలజీ చేసినప్పుడు నాతో చాలామంది చదివారు. అయిపోయిన వెంటనే లాస్ట్ డే 12 మంది శిష్యులు యేసుక్రీస్తుని 12 సైకిళ్ళు తీసుకొని మేము సువార్త పర్యటించాం. ఎక్కడి దాకా? రామాయపూర్ నుంచి మెడ్రాస్ దాకా సైకిల్ యాత్ర. నా సైకిల్కి బోర్డు ఉంది, అన్ని సైకిల్కి బోర్డు ఉన్నాయి, దేవుని వాక్యాలు ఉన్నాయి. ఆ దేవుని వాక్యంలో నాకు వచ్చిన చీట్లు పెట్టి తీశారు. నాకు వచ్చిన వాక్యం, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలా సంతోషపడ్డాను. ఆ సెంటెన్స్ చదువుతుంటేనే నాకు రోమాలు లెక్కపరుచుకుంటూ ఉంటాయి. ఎందుకంటే నేను సంస్థలో ఎన్నో సమస్యలు చూశాను. శనయ్య గారు చెప్పినట్టు లోయర్ కోర్టు నుంచి ఈ రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్లో చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నా పేరు తెలుసు. ఇది ఎట్లా వచ్చింది? సంస్థలో నేను ఉండబట్టే వచ్చింది. సంస్థలో నేను త్యాగాలు చేయబట్టే ఆడదాకా వెళ్ళాను అని నేను అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు దేవుడు ఏ దినం ఎలా ఉండాలో దేవుడు రాసి ఉంటాడు మనకు. చాలామంది అది నమ్మరు, నేను బాగా నమ్ముతాను. నేను ఈ సంవత్సరం వచ్చినప్పుడు నథింగ్, ఒక జీరో లైఫ్.
ఒక చిన్న జీవితం. ఈరోజు నా జీవితం, నా పేరు, నా చరిత్ర, ఈ సంస్థని ముందుకు నడిపించిన విధానం, నేను గెలిచిన కేసులు ఎన్నో చెప్పలేను. ఈ సంస్థలో ఎంతోమంది దీన్ని ఆక్యుపై చేసుకోవాలని, ఎస్టీబీసీని వారు సొంతం చేసుకోవాలని, పిఏబీసీని వారు సొంతం చేసుకోవాలని, సంఘాలను వారు సొంతం చేసుకోవాలని, ఆస్తులు వారు సొంతం చేసుకోవాలని, ప్రజలను వాళ్ళ తట్టు తిప్పుకోవాలని రౌడీజం చేశారు, బాంబు విసురుటకు ప్రయత్నించారు, కిరాయి గుండాలను నా మీదకి పంపించారు, అన్నీ ఎదుర్కొన్నారు. ఈరోజు ఎవరు లేరు. దేవునికి తెలుసు నాయకులు ఎవరో వారిని ఆశీర్వదిస్తారు. రియల్ లీడర్ ఆల్వేస్ ఫ్లేమ్, ఎప్పుడు ఆయన వెలుగుతూనే ఉంటాడు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.